హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏషియన్ కిచెన్ అండ్ లాగ్స్ ఛానల్. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మునగాకు తోటకూరతో పప్పు చేసుకుందాము. చాలా బాగుంటుందండి, కాల్షియం ఎక్కువ ఉంటుంది తోటకూర మునగాకులో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, చూడండి. ఈరోజు కందిపప్పు, తోటకూర, మునగాకుతో పప్పు చేసుకుందామండి. కందిపప్పుని ఒక పావు కేజీ తీసుకున్నానండి. పావు కేజీ కందిపప్పు కడిగి 2 సార్లు కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి. అలాగే తోటకూర కూడా బాగా కడిగి వాష్ చేసి పెట్టుకోవాలండి. తోటకూర కట్ చేసి పెట్టుకున్నాను నేను. అలాగే మునగాకు కూడా వాష్ చేయాలి. టమాటాలు కట్ చేయాలి. అలాగే పచ్చిమిర్చి, మళ్ళీ చింతపండు, పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకుందామండి. ముందు ఈ వాష్ చేసి కట్ చేసి తీసుకొస్తానండి. చూడండి, పావు కేజీ పప్పు వేసాను. పావు కేజీకి ఒక గ్లాస్ వచ్చింది. ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసానండి. 3 గ్లాసులు వాటర్ పోసి ఇదిగోండి 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. 4 పచ్చిమిరపకాయలు వేసానండి. చింతపండు ఇంత వేస్తున్నాను, ఒక గుప్పెడి చింతపండు వేస్తున్నాను. ఒక 4 టమాటాలు కట్ చేసి వేస్తున్నానండి. తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకు వేస్తున్నానండి. మునగాకు ఇది. తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూర వేస్తున్నానండి. కుక్కర్లో వేస్తున్నాను ఇవన్నీ. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేస్తున్నానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేస్తాను. మూత పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేస్తానండి. చూడండి, కుక్కర్ మూత పెట్టేశాను. మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశానండి. ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పుని వండుకుందామండి. 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కట్టేసి స్టవ్ కట్టేసుకుందాము. స్టవ్ కట్టేసి పప్పు తాలింపు పెట్టుకుందామండి. చూడండి, 6-7 విజిల్స్ రావాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా తాలింపు వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి: వెల్లుల్లిపాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకండి. ఇవి తాలింపుకు కావాల్సిన పదార్థాలు. నూనె తాలింపు వేసేటప్పుడు చూపిస్తాను నేను, చూడండి. చూడండి, 6-7 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. స్టవ్ కట్టేసుకుంటున్నానండి.
చూడండి కుక్కర్ లిడ్ ఇలా తీస్తే ఆవిరంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు కుక్కర్ మూత తీయాలి. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీయాలండి. చూడండి పప్పు గుత్తితో పప్పు అలా మెదుపుకోవాలండి. పప్పు బాగా ఉడికిపోయింది. పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఈ తోటకూర మునగాకులో చక్కగా కాల్షియం ఎక్కువ ఉంటుందండి. ఇలా వండుకొని తింటే బాగా రక్తహీనత ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. పప్పు బాగా మెదిగిన తర్వాత ఇంకా తాలింపు పెట్టేసుకుందాము. ఇక నెక్స్ట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను నేను పప్పుని. ఇంకా తాలింపు వేసేసుకున్నామండి. చూడండి స్టవ్ వెలిగించాను. పప్పు తాలింపు పెట్టుకోవడానికి ఒక కళాయి పెట్టాను. 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు వేస్తున్నాను. చూడండి ఇదిగోండి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఆవాలు జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే తాలింపు చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పు తోటకూర మునగాకు ఇవన్నీ వేసాం కదా, చాలా బాగుంటుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే నేను వేసాను. ఇంకా కరివేపాకు వేస్తున్నానండి. చూడండి పప్పులో తాలింపు వేసేస్తున్నాను. చూడండి ఇంతేనండి. ఆకుకూర పప్పు వండుకోవటము. మునగాకు తోటకూర పప్పు టమాటాలు కూడా వేసాము. చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. కాల్షియం బాగా వస్తుంది మనకి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.